ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2206 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 14, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి స్టెఫాన్ అని చెప్పేసి చైనీస్ ఏఐ కంపెనీ, వీళ్ళు కూడా ఒక ఏజెంటిక్ ఫోన్ అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు అందరు వీటి మీద పడ్డారు. నువ్వే ఆల్రెడీ తయారు చేస్తుంది, తీసుకొని వచ్చింది కూడా ఒకటి ఆల్రెడీ మార్కెట్లోకి. ఇప్పుడు సెకండ్ వర్షన్ మీద పనిచేస్తుంది. ఓపెన్ ఏఐ పనిచేస్తుంది ఈ ఏజెంటిక్ ఫోన్ మీద. ఈవెన్ పిక్సెల్ 11 సిరీస్ కూడా మీకు టాప్ మోడల్స్లో ఈ ఏజెంటిక్ ఫీచర్స్ అయితే మీరు చూస్తారు. గూగుల్ స్పార్క్ ఏజెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ వీళ్ళు ఒక ఫోన్ని టీచ్ చేశారు. ఫోన్ నేమ్ వచ్చేసరికి స్టెపెక్స్ నియో అంట. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ చూస్తే నథింగ్ ఫోన్ 4A Pro గుర్తొస్తుంది మనకి. గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, అదైతే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అండ్ ఫోన్ గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు చెప్పలేదు. వీళ్ళు చెప్పేది మాత్రం 3 OSలు కలిపి యూజ్ చేస్తాం ఈ ఫోన్లో. ఆండ్రాయిడ్, లైనెక్స్, ఆర్టీఓస్ అంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. మొత్తం 3 కలిపి మేము యూజ్ చేసాము. ఇది త్వరలోనే మార్కెట్లో తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు ఇంతవరకు ఎలాంటి ఫోన్ తయారు చేయలేదు. జస్ట్ ఇది ఏఐ కంపెనీ, ఓపెన్ ఏఐ లాగా ఫస్ట్ టైం ఫోన్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఏ కంపెనీస్ అన్ని ఫోన్స్ తీసుకొని రావచ్చు. ఇప్పుడు ఓపెన్ ఏఐ కూడా తీసుకొని వస్తుంది కదా, అట్లానే మ్యాక్సిమం అన్ని ఏ కంపెనీస్ ఏజెంటిక్ ఫీచర్స్ తోటి ఏ ఫోన్ అయితే తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి జర్మనీకి చెందిన పబ్లికేషన్ విన్ ఫ్యూచర్ వీళ్ళు ఒక ఆర్టికల్ అయితే రాశారు. OnePlus అండ్ ఒప్పో 2 కలవబోతున్నాయి EU అండ్ USAలో. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్, అమెరికాలో OnePlus సేల్స్ కూడా ఆపేయబోతుంది. ఇప్పుడు ఓన్లీ వీళ్ళు ఫోకస్ చైనా, ఇండియా ఈ 2 మార్కెట్స్లో పెట్టబోతున్నారు. అందుకే ఇప్పుడు OnePlus ఒప్పో కలవబోతున్నాయి. ఫ్యూచర్లో OnePlus ఒప్పో రియల్మీ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కలిసిపోతుంది. ఈవెన్ ఇండియాలో కూడా మనకి రూమర్స్ ప్రకారం వచ్చేది ఏంటంటే మొత్తం కలర్ వాయిస్ మీద రన్ అయితే అని కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా త్వరలో రావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఒప్పో K13 టర్బో ప్రో 5G ఇది లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. ప్రజెంట్ 8S Gen 4 ప్రాసెసర్తో ఇదే తక్కువ రేట్లో వస్తున్న ఫోన్ అని కూడా చెప్పొచ్చు. ఇది 8GB RAM 256GB మోడల్ జస్ట్ 29,999కి వస్తుంది. ఒకవేళ దగ్గర ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్స్ ఉంటే ఇంకా ₹1,500 డిస్కౌంట్ అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకుని డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹28,499 అయితే వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్. ఈ ప్రైస్ కి మీకు 8S Gen 4 ప్రాసెసర్ ప్రజెంట్ మార్కెట్లో దొరకడం కష్టం. అండ్ అంతేగా దీనిలో మీకు ఫిజికల్ ఫ్యాన్ కూడా ఉంటుంది. కెమెరాస్ అంతే ఉండవు, ఓన్లీ ఇది గేమింగ్ కోసం తయారు చేశారు. ప్రాసెసర్ చాలా బాగుంది. 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 120 FPS మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఒకవేళ మీరు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఇది డీల్ మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ చాలా మంది వాటర్ క్యాన్స్ మోస్తూ ఉంటాం కదా, ఆ వాటర్ క్యాన్స్ కి ఒక హ్యాండిల్ లాగా వస్తుంటుంది. ఇది చాలా తక్కువ రేట్కి వస్తుంది. అమెజాన్లో ₹69కి వస్తుంది. ఒకవేళ మీకు ఇది అవసరం అయితే మాత్రం ఇది కూడా చెక్ చేయొచ్చు. ఈ డీల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ రీసెంట్గా myTiki.కి ఒక రిక్వెస్ట్ పెట్టింది. ట్రూ కాలర్ ఇట్లాంటి యాప్స్ ఉంటే వాటి మీద మేము యాక్షన్ తీసుకునే విధంగా మా పవర్స్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు ట్రూ కాలర్ దీనికి రియాక్ట్ అయింది. ఎందుకు ఈ గొడవ వచ్చిందంటే యాక్చువల్గా మనకి నంబర్స్, మనకి ఫేక్ కాల్స్ వస్తుంటాయి. ఫేక్ అంటే మనకి స్పామ్ కాల్స్ వస్తుంటాయి కదా, వాటిలో మీరు స్టార్టింగ్లో 1600 కానీ 140 కానీ చూసారనుకోండి, అవి ట్రై నుంచి అప్రూవ్ పొందిన నెంబర్స్. 140 వచ్చేసరికి టెలిమార్కెటింగ్కి, 1600 వచ్చేసరికి బ్యాంకింగ్ రిలేటెడ్ ఫోన్ కాల్ చేయడానికి అప్రూవల్ తీసుకున్నాయి. ట్రూ కాలర్ వీటిని బ్లాక్ చేస్తుంది. మనకు ఫోన్ కాల్స్ వస్తుంటే ఈ నెంబర్స్ నుంచి బ్లాక్ చేస్తుంది. ట్రూ కాలర్ CEO కూడా రియాక్ట్ అయ్యాడు. ఆయన చెప్పేది ఏంటంటే చాలా మంది పబ్లిక్ వీటిని స్పామ్ కాల్స్ లాగా వీళ్ళు మార్క్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి మా సిస్టమ్ వాటిని స్పామ్ కాల్స్ డిటెక్ట్ చేసి బ్లాక్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫోన్ చేస్తున్నారు, బాగానే ఉంది, మీరు బ్యాంకింగ్ కోసం ఇచ్చారు. బ్యాంకింగ్ కోసం ఇచ్చిన వాళ్ళు అకౌంట్ గురించి, వాటి ఇన్ఫర్మేషన్ గురించి, వాటి గురించి కాల్స్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఇన్సూరెన్స్లు అమ్మడానికి ఫోన్స్ చేస్తున్నారు, అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, వీటి గురించి కూడా కాల్స్ అయితే చేసి పబ్లిక్ని విసిగిస్తున్నారు. అందుకే వాళ్ళు స్పామ్ అని చెప్పేసి మార్క్ చేస్తున్నారు. అందుకే వీటిని బ్లాక్ చేస్తున్నాం అన్నట్లుగా ట్రూ కాలర్ రియాక్ట్ అయింది. నెక్స్ట్ దీపేందర్ గోయల్ టెంపుల్ ప్రాజెక్ట్ అందరికి తెలిసిందే. ఇది చాలా వైరల్ అయింది. ఒక డివైస్ ఇక్కడ టెంపుల్ ఏరియాలో పెడతారు. మన మెదడుకు సంబంధించి ముఖ్యంగా ఇది బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, మన ఏజింగ్ సంబంధించి, సో ఇట్లాంటి రిలేటెడ్ అయితే ఇది మెజర్ చేయగలదు అనమాట. సో దీన్ని నార్మల్గా ఇన్సైడ్ టాక్స్ ప్రకారం చూసుకుని దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి బయటకు వచ్చిన ప్రైస్ వచ్చేసరికి ₹72,000 దాకా వచ్చింది. ₹72,000 దాకా ఉండొచ్చు ఈ చిన్న డివైస్ ప్రైస్ అన్నట్లుగా రిపోర్ట్ అయితే వస్తుంది. ఇది ఇంకా మార్కెట్లోకి రిలీజ్ చేయట్లేదు, ఇంకా ఇది టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. కొంతమందిని హైర్ చేసుకున్నారు, అథ్లెట్స్ని కానివ్వండి, అందరిని హైర్ చేసుకొని దీన్ని యూజ్ చేపిస్తున్నారు డిఫరెంట్ కేటగిరీస్లో, ఎలా ఇది వర్క్ అవుతుందని చెప్పేసి. ఇది కంప్లీట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి తీసుకొని రావచ్చు పర్మిషన్స్ తీసుకొని. జేక్ లేజర్ అని చెప్పేసి యూట్యూబర్ ఇతనికి 5 million+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ ఫాదర్ ఆర్మీలో పనిచేసే వాళ్ళు. ఒక యాక్సిడెంట్లో తనకి మొత్తం బ్యాక్ స్పైన్ దగ్గర ఇంజరీ అయింది, నర్వ్స్ దగ్గర డ్యామేజ్ అయ్యి తనకి మొత్తం కింద పార్ట్ అయితే వాళ్ళ డాడీకి పనిచేయదు. సో వాళ్ళ డాడీకి ట్రెక్కింగ్ చేయాలి, కొండలు ఎక్కాలి, ఇట్లాంటివి ఉంటాయి చూసారు, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. కానీ ప్రజెంట్ వీల్ చైర్ ఓన్లీ ఫ్లాట్ సర్ఫేస్ వెళ్ళగలదు, కానీ మెట్లు ఎక్కడం ఇట్లాంటివి అయితే కష్టం అవుతుంది కదా. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఎప్పటి నుంచి ఇతను అనుకుంటూ ఉన్నాడు.
ఏదో ఒకటి తయారు చేయాలి మా నాన్న కోసం అని చెప్పేసి తను ఏం చేశాడంటే ఒక యూనిటరీ రోబో డాగ్ని తీసుకున్నాడు. ఇది యూనిటరీ రోబో డాగ్ ఏంటంటే ఎక్కువ వెయిట్స్ని క్యారీ చేయలేదు. సో ఇతను ఏం చేశాడంటే సెన్సార్ని కొద్దిగా బైపాస్ చేసేసి ఎక్కువ వెయిట్స్ని క్యారీ చేసే విధంగా దాన్ని పెట్టాడు. అండ్ చేసిన తర్వాత దాని మీద ఒక చైర్ పెట్టేసి మొత్తం దాన్ని ఒక వీల్ చైర్ లాగే డిజైన్ చేశాడు. సో తర్వాత దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి చూపించాడు. వాళ్ళ డాడీ చాలా సర్ప్రైజ్ అయ్యారు చూసి అండ్ చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యారు. అండ్ తర్వాత వాళ్ళ డాడీని దాన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళాడు, మొత్తం కొంచెం ట్రెక్కింగ్ చేయడానికి వాటికి తీసుకెళ్ళాడు. కాకపోతే ఇతను చెప్పేది ఏంటంటే ఇది ఒక్కసారి బ్యాక్ వచ్చేస్తుంది, మెట్లు ఎక్కేటప్పుడు ఇట్లాంటి ఎక్కువ ఇలా మనం ఇంక్లైన్ యాంగిల్ ఎక్కుతున్నప్పుడు కొద్దిగా బ్యాక్ పడిపోతుంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇది మీరు ఇంట్లో ట్రై చేయకండి, దీన్ని ఇంకా నేను మాడిఫికేషన్ చేస్తాను, ఎట్లా వంగినా కానీ స్టేబుల్గా ఉండేట్లు చేయాలి దీని అన్నట్లుగా చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి హెచ్టీసీ వైవ్ ఈగల్ అని చెప్పేసి ఒక స్మార్ట్ గ్లాసెస్ తీసుకొని వచ్చింది. ఇది మెటా రేబన్ గ్లాసెస్ ఉంది కదా, దానికి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. మెటా రేబన్ గ్లాసెస్ మనకి మెటా ఏఐ మీద పనిచేస్తాయి. హెచ్టీసీ అలా కాదు, జెమినీ అయినా యూస్ చేయండి, చాట్ జీపీటీ అయినా యూస్ చేయండి, మీ ఇష్టం అనమాట, ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మెటా ఏఐ దీనిలో ఉండదు అనమాట, సపరేట్ అనమాట, దీని కాంపిటీటర్. దీనిలో 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ లో వీడియో 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. 4GB ర్యామ్ 32GB స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 47,000 రూపాయలు దాకా ఉంది. ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే డాలర్స్ లో వచ్చేసరికి $499, $500 కి అమ్ముతున్నారు. ఇది ఇండియాకి వస్తారో అదే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. హెచ్టీసీ అప్పుడో వెళ్ళిపోయింది ఇండియా నుంచి, మాక్సిమం ఇండియాకి రాకపోవచ్చు, ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ చూసుకుంటే భరత్ సాయి అడుగుతున్నారు, మొబైల్ ఫోన్ లో సింగిల్ కెమెరా ఇవ్వచ్చు కదా, ఎందుకు మూడు కెమెరా అట్లా ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. సింగిల్ కెమెరా యూస్ చేస్తే మీరు ఒకటే పర్పస్ యూస్ చేయొచ్చు. మీకు 3 కెమెరాస్ ఎందుకు ఇస్తారంటే మీకు డిఫరెంట్ కెమెరాస్, ఒకటి వైడ్ యాంగిల్ ఉంటుంది, ఒకటి మెయిన్ కెమెరా ఉంటుంది, ఒకటి టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సో వీటిని ఎలా యూజ్ చేయాలి, వీటిని యూజ్ చేస్తే మీరు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ నేను మొన్న సాటర్డే వీడియో ఒకసారి చెక్ చేయండి. iPhone 17 Pro Max సంబంధించిన వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది 3 కెమెరాస్ వల్ల ఉపయోగం ఉంటుంది మీ ఫోన్లో అని చెప్పేసి. మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే 3 కెమెరాస్ మీరు యూజ్ చేయొచ్చు. ఒకసారి ఆ వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి. ఎరిక్ అని చెప్పేసి అమెరికాకి చెందిన స్టూడెంట్ ఇతను ఒక గోస్ట్ ఫండ్ ని తయారు చేశాడు. ఈ ఫండ్ రీడ్ చేయలేకపోతుంది, మనిషి అయితే రీడ్ చేయగలడు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒకసారి కొంచెం టైం తీసుకొని టెక్స్ట్ చదవండి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు హెల్లో హ్యూమన్ అని చెప్పేసి ఇది కనిపిస్తుంది కదా, ఇది ఏఐ రీడ్ చేయలేకపోతుంది. ఏఐకి ఇస్తే అది కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో మాస్ కోడ్ లాగా ఉందని చెప్పేసి చెప్తుంది. సో ఇది నార్మల్ టెక్స్టే, గోస్ట్ ఫాంట్, ఒక ఫాంట్ తయారు చేశారు అనమాట, ఏఐ బైపాస్ చేయకుండా. ఒకవేళ మీరు ఏఐకి తెలియకుండా ఏదైనా స్పై మెసేజ్ అట్లాంటి పంపించాలనుకుంటే, ఏఐ రీడ్ చేయకుండా ఉండాలి అంటే ఇట్లాంటి ఫాంట్ యూజ్ చేయొచ్చు. దీన్ని ఇంకా మేము డెవలప్ చేస్తున్నాం అన్నట్లుగా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సంఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలో ఒక కపుల్ ఉన్నారు. అబ్బాయి పేరు వచ్చేసరికి స్వప్నేశ్వర్ మిశ్రా, 33 ఏళ్ళు, అండ్ తన వైఫ్ వచ్చేసరికి అనామిక. ఇద్దరు గొడవ పడ్డారు. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడుతూనే ఉంటారు, కామన్. అండ్ గొడవల్లో ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేతిలో ఇసిరేస్తూ ఉంటారు కదా, అట్లా వైఫ్ తన చేతిలో ఉన్న ఫోన్ని గట్టిగా వాళ్ళ హస్బెండ్ మీదకి ఇసిరేసింది. అది తలకి తగిలింది, తగలరాని చోట తగిలింది. అతను అన్కాన్షియస్ అయిపోయాడు. హాస్పిటల్కి కూడా తీసుకెళ్తే అతను చనిపోయినట్లు డాక్టర్లు అయితే నిర్ధారించారు. ఎందుకు చనిపోయాడంటే ఫోన్ ఇంపాక్ట్ హెడ్ కరెక్ట్గా తగిలింది. అది ఎగ్జాక్ట్గా ఎక్కడ తగిలింది, ఎగ్జాక్ట్ స్పాట్ ఏం చెప్పలేదు, కానీ దానివల్ల చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ప్రజెంట్ అయితే అమ్మాయిని అరెస్ట్ చేశారు, వైఫ్ని. ఒకవేళ మీరు కూడా గొడవలు పడే ఉద్దేశం ఉంటే మాత్రం కొంచెం ఇసిరేసి కూడా లాపితే బెటర్ అనమాట. ఎందుకంటే మనం కోపంలో చేసే చిన్న మిస్టేక్ వల్ల తర్వాత జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చారు ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. మోస్ట్లీ సండేకి అయిపోద్ది. ఏదైతే సండే ఫైనల్ మ్యాచ్ జరుగుతుందో, ఫైనల్ మ్యాచ్లో ఏదైతే ఆ గ్రాస్ ఉంటుంది కదా, గ్రౌండ్లో గ్రాస్ చిన్న బ్లాక్స్ లాగా వాటిని కట్ చేస్తారు. వాటిని కట్ చేసి అక్రిలిక్ లో ప్రిజర్వ్ చేసేసి చిన్న ఇలా గిఫ్ట్ ఐటమ్ లాగా అమ్ముతున్నారు. మొత్తం ఇవి 4 types లో ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫౌండేషన్ ఎడిషన్ ఏంటంటే ఓన్లీ మీకు గ్రాస్ ఒకటే ఇస్తారనమాట. సెకండ్ వర్షన్ వచ్చేసరికి స్టేడియం ఎడిషన్ లో గ్రాస్ తో పాటు ఒక చిన్న టికెట్ కూడా ఇస్తారు, మెటల్ టికెట్. ఆ 2026 ఫైనల్ కి సంబంధించి టికెట్ అనమాట అది. సో అదొకటి ఇస్తారు. అండ్ మూడో వర్షన్ వచ్చేసరికి లెగసీ ఎడిషన్. దీనిలో ఈ రెండింటితో పాటు ఒక బాల్ ఇస్తారు అనమాట. వరల్డ్ కప్ ఫైనల్ లో యూజ్ చేస్తారు కదా ఫుట్బాల్, దాని రెప్లికా లాగా ఉంటుంది అనమాట. ఆ బాల్ ఇస్తారు. అండ్ ఫైనల్ ఎడిషన్ వచ్చేసరికి హీరో ఎడిషన్. ఇది వచ్చేసరికి వీటన్నిటితో పాటు వరల్డ్ కప్ ఉంటుంది కదా, ఆ కప్పు గ్లాస్ టైప్లో దాని రెప్లికా అనమాట. వరల్డ్ కప్ కప్పు ఉంటుంది కదా, దాని రెప్లికాలో గ్లాస్ టైప్లో అయితే ఇస్తారు. సో వీటన్నిటి ప్రైజెస్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. నేను చెప్పిన వాటిలో ఫస్ట్ బేస్ వర్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ప్రైస్ 43,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ హీరో ఎడిషన్కి వెళ్ళాలనుకుంటే 2,88,000 రూపాయల దాకా ఉంటుంది ప్రైజ్. ఇది మీరు తీసుకోవాలనుకుంటే పౌండ్స్లో ప్రీ ఆర్డర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చెప్పి మీకు అర్థం కావడానికి. పౌండ్స్లో స్టార్టింగ్ 335 పౌండ్స్ నుంచి 2,240 పౌండ్స్ వరకు ఉంది. ఇప్పుడు 4 వర్షన్స్ చెప్పే కదా, అవన్నీ మీకు 2026 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. ఇవన్నీ లిమిటెడ్ యూనిట్స్ అనమాట. ఏదైనా ఫుట్బాల్ ఫ్యాన్స్ అయితే తీసుకోవచ్చు. చాలా మంది వీటిని ప్రీ ఆర్డర్ కూడా చేసుకుంటా ఉన్నారు. ఇదే వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్, రికమెండెడ్ వీడియోస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి వాటిని చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.